నమస్తే. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు దిగంబర్ కమ్లే ఉన్నారు. ఏదైతే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఉందో దాంట్లో తప్పులు ఉన్నాయంటూ ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న చెప్పండి, దాదాపు వారం అయిపోతూ ఉంది, 18 తారీఖు నాడు అనుకుంటా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు? మళ్ళీ ఈ కొత్తగా ఏంది ఇది అంతా? మళ్ళీ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి కొత్తగా చెప్తా ఉన్నారు. మేము కృష్ణ మాదిగ లాగా ఇలిటరేట్ ఫెలోస్ కాదండి, చదువుకున్న వాళ్ళం. దేన్ని ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, చట్టం చేసిండ్రు, రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్లో ఉన్న లీగాలిటీ ఏమిటి, చట్టంలో ఉన్న లీగాలిటీ ఏమిటి, దీన్ని క్షుణ్ణంగా న్యాయమూర్తుల బృందం సమక్షంలో సమీక్ష చేసి చర్చించి కోర్టులో కేసులు ఫైల్ చేద్దామని నిర్ణయం తీసుకొని ఆ హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా బయటకు వచ్చింది. ఏం తప్పిదాలు ఉన్నాయి అందులో? ఆ రిపోర్టు దాదాపు అసెంబ్లీ మొత్తం చూసిర్రు, అందరు ఎమ్మెల్యేలకి ఇచ్చిర్రు. ఏ ఎమ్మెల్యే మాట్లాడలే, మాల ఎమ్మెల్యే ఉండు, మాల డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు, ఎవరు కూడా రెస్పాండ్ కాలే. మరెందుకు తప్పులు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక దొంగ ముఖ్యమంత్రి ఎవడంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నా అంటే ఈ రిపోర్టు నేను గతంలో చెప్పిన షమీమ్ అఖ్తర్ అతనికి లవర్ కాదు, ఇది లవ్ లెటర్ కాదు అని. 70 లక్షల ప్రజల జీవితం అండి ఇది. అసెంబ్లీ సాక్షిగా గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, నేను మీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ అడిగినా ఈ రోజు వరకు ఇవ్వలేదు, దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్టు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. ఈ దేశంలో ఏ కమిషన్ రిపోర్ట్ అయినా ముందుగా మీ మీడియా సమక్షంలో అది పబ్లిక్ డొమైన్లో వెళ్ళాలా, అందరి ప్రజాప్రతినిధులకు ఈ రిపోర్ట్ చేరాలా, ఈ రిపోర్ట్ మీద క్షుణ్ణంగా చర్చ జరగాల, దాని తర్వాత నిర్ణయం తీసుకోవాలా. ఈయన గోప్యంగా రహస్యంగా ముఖ్యమంత్రికి ఇస్తాడు, లవ్ లెటర్ అయినట్టు. ఆయన గోప్యంగా రహస్యంగా పెట్టుకొని చట్టం చేస్తాడు. అంటే ఇది దొంగ చట్టమా? దొంగ చట్టమే కదా. ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి కదా. మరి ఎందుకు మాల? సరే, ఒక వివేక్ వెంకటస్వామి అడిగింది అనుకుందాం, డిప్యూటీ సీఎం ఏం చేస్తూ ఉన్నాడు, అనేక మంది మాల ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎవరు కూడా నోరు ఎందుకు మెదుపుతలేరు? మరి వాళ్ళు నోరు మెదపడానికి లేదా మెదపకపోవడానికి దానికి నేనేం సమాధానం ఇవ్వలేను. అది వాళ్ళ నైతిక బాధ్యత. కమిటీ పక్షాన నిలబడితే రేపు లీడర్లుగా కొనసాగుతారు, లేదా జాతి ద్రోహులుగా చరిత్రలో నిలబడతారు. వాళ్ళ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదండి. మరి ఇప్పుడు మాలలకు దోచిపెడతా ఉన్నాడు, గ్రూప్స్ ఫలితాలు కూడా వర్గీకరణ తర్వాత రావాలి, లేదంటే మాలలు లబ్ధి పొందుతారు, మా మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి గతంలో ధర్నా చేస్తామని చెప్పిండు మందకృష్ణ మాదిగ. దాని తర్వాత కూడా కాంగ్రెస్ మాలలకే న్యాయం చేసింది. ఇక కాంగ్రెస్ విజయం కాదు, ఇక్కడ మా పోరాట ఫలితము కాంగ్రెస్కు మేము ఎప్పుడు వ్యతిరేకమే అని చెప్పేసి స్వయంగా ఇదే ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ చెప్పిండు. దానిపైన మీరేమంటారు? ఓ సామెత ఉంది, పచ్చకామర్లు ఉన్నోడికి జగమంతా పచ్చగా కనబడుతుంది అంట. ఓకే, దొంగోడికి జగమంతా దొంగతనంగానే కనబడుతుంది, ఎదుటోడు అందరూ దొంగలుగానే కనబడతారు. కృష్ణ మాదిగ అనేవాడు దొంగ కాబట్టి మిగతా వాళ్ళందరూ దొంగలుగా కనబడుతుంటారు ఆయనకు. రీజన్ ఏంటంటే 30 సంవత్సరాల నుండి ఒకటే మాట, మాలలు దోపిడిదారులు, మాలలు దోచుకున్నారు అతను అంటాడు. అతను ఒక బుడర్ క్యాన్ బ్యాచ్ను తయారు చేసుకున్నాడు. ఆయన పృథ్వీరాజు, విఠలు. ఈ బ్యాచ్ విఠల్ అయితే మాలలు మాఫియా అని అన్నాడు, పృథ్వీరాజు ఏమన్నాడు, మాలలు డకాయిత్లోనే అన్నాడు. ఈ దొంగోడు మాటలు విని వీళ్ళు కూడా భాగస్వాములు అయినరు. షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ఎస్సీ పాపులేషన్లో ఎస్సీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 94,000. అందులో మాదిగలు 46,000 మంది ఉంటే మాలలు 36,000 మంది, మిగతా కులాలు 11,000 మంది. ఇప్పుడు కృష్ణ మాదిగ భాషలో దోపిడిదారులు ఎవరండి? దొంగలు ఎవరండి? మాదిగలు కాదా? పృథ్వీరాజ్ భాషలో డకాయిత్లు ఎవరండి? మాదిగలు కాదా? విఠల్ భాషలో మాఫియాలు ఎవరండి? మాదిగలు కాదా? వాళ్ళ భాషలు అంటున్నా. నాకు వ్యతిరేకత లేదండి, నాకు ఏ కులం మీద వ్యతిరేకత లేదు. నేను రాజ్యాంగ చట్టాలకు లోబడి ఉంటా. రాజ్యాంగ చట్టాల పరిధిలో వాళ్ళు బెనిఫిట్ను పొందినట్లయితే వ్యతిరేకించడానికి అనైతిక హక్కు నాకు లేదు. నేను వాళ్ళ భాషలోనే చెప్తున్న సమాధానం. మిగతా విషయాలు చూస్తే ఆయన చెప్తాడు మాలలకు దోచిపెడుతున్నాడని. దళిత బంధు మొత్తం బెనిఫిషియరీలో మాలలు 5,162 మంది ఉంటే మాదిగలు 14,316 మంది ఉంటారు. ల్యాండ్ పర్చేస్ స్కీమ్లో
మాలలు 1075 మంది ఉంటే మాదిగలేమో 2833 మంది ఉంటారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్లో మాలలు 16,821 మంది ఉంటే మాదిగలు 38,151 మంది ఉంటారు. ఓకే, ఇవన్నీ రాతలైనా ఆధారాలు ఉన్నాయి వీటన్ని ఆధారాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నటువంటి డాటా అండి ఇది. ఆధారాలతో డిపార్ట్మెంట్ వైజ్గా సేకరించిన డాటా ఇది. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు అసలు దొంగలు ఎవరు కృష్ణ మాదిగ భాషలో? మాదిగలు కాదా? అసలు దోపిడిదారులు ఎవరు కృష్ణ మాదిగ భాషలో? మాదిగలు కాదా? అసలు డకాయిత్లు ఎవరు పృథ్వీరాజ్ భాషలో? మాదిగలు కాదా? అసలు మాఫియాలు ఎవరు విఠల్ భాషలో? మాదిగలు కాదా? ఇది దీనికి సమాధానం ఇవ్వాలి. ఓకే, ఏం చేయబోతా ఉన్నారు మరి? రేపటి రోజు ఏం జరగబోతా ఉంది అనుకోవచ్చు, లేదంటే మాలలు మరో పోరాటం తెరపైకి తీసుకురాబోతా ఉన్నారు అనుకోవచ్చా? 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాలలు మొదటి ఎజెండాగా పనిచేస్తారండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిని కూల్చడానికి మాలల కార్యాచరణ ఉండబోతుంది. ఇక చట్టం అంటారా, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీని మీద మేము కోర్టుకు వెళ్ళబోతున్నాం. డెఫినెట్గా 100% మాకు నమ్మకం ఉంది. ఇది చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎప్పుడు వెళ్ళబోతా ఉన్నారు? ఆల్రెడీ దీని మీద డిస్కషన్ అయింది. లాయర్లను కూడా హైర్ చేసినాం. త్వరలో ఫైల్ చేయబోతున్నాం అండి. ఎవరు నడిపిస్తా ఉన్నారు మీ అనుకునే? మరి మాకు ఎవరు నడపాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ పరంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఒకరు నడిపించడానికి ఇప్పుడు కృష్ణ మాదిగ అయితే బీజేపీ నడుపుతుంది, ఆర్ఎస్ఎస్ నడుపుతుంది. మేము ఇండివిజువల్ వ్యక్తులం కాబట్టి మేము ఇండివిజువల్గా అందరం కలిసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బుల్ని ఆర్గనైజ్ చేసుకొని మేము పోరాటం చేస్తున్నాం తప్ప మా వెనకాల ఏ పార్టీ లేదు. ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా నేను అన్నాను. మేము బాబాసాహెబ్ను నమ్ముకున్నాం, రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. దాని ప్రకారం మాకు న్యాయం జరుగుతుందని మేమందరం ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాము. కానీ ప్రభుత్వం కూడా బలంగా చెప్తా ఉంది, ఇందులో తప్పులు లేవు, తప్పులు ఒకవేళ వెతికినా దొరికాయి, చాలా బలంగా మేము ఈ జీవోని ఇష్యూ చేస్తూ ఉన్నాం, ఈ అసెంబ్లీ సాక్షిగా దీన్ని ప్రవేశపెడతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో తప్పులు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఎవరిది వాస్తవం అని చెప్పేసి ఎప్పుడు తేలిపోతుంది అనుకోవచ్చు? నేను ఒక చదువుకున్నవాడిగా కొన్ని భాషలు వాడకూడదు, కానీ ఇందులో తప్పులు లేదని ఏ గాడిది కొడుకు చెప్తాడండి? ఈ రిపోర్ట్ అంతా తప్పుల తడకాన్ని నేను నిరూపిస్తా. షమీమ్ అఖ్తర్ ఓపెన్ గా సవాల్ స్వీకరిస్తాడా? రేవంత్ రెడ్డి ఓపెన్ గా సవాల్ స్వీకరిస్తాడా? ఈ రిపోర్ట్ అంటే అంత తప్పుల తడక. రాష్ట్ర ఆవిర్భావం 2014లో జరిగితే మీకు అవసరం వచ్చినప్పుడు 2002 డాటా తీసుకుంటారు, మీకు అవసరం ఉన్నప్పుడు 2006 డాటా తీసుకుంటారు. మీకు అవసరం ఉన్న డాటా మీరు తీసుకొని ఇది అత్యంత అథ్లెంటిక్గా తీసుకున్నారని ఎట్లా చెప్తారండి మీరు? ఏ బేసిస్ మీద చెప్తారు? షమీమ్ అఖ్తర్ అసలు చదువుకున్నాడో నాకే అర్థం అవ్వట్లేదు. కులాల డెఫినేషన్స్ ఇచ్చాడు ఈయన, ఒక్కొక్క కులము దాని స్వరూపం ఏంటి అది ఇది. జస్టిస్ ఉషా మెహ్రా ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేశాడు. ఒక పని ఏం చేశాడంటే ఆమె ఇచ్చిన మొత్తం దానికి ముందర 2011 సెన్సెస్ ప్రకారం వీళ్ళ సంఖ్య ఇంత అని రాసి ఉషా మెహ్రా ఏదైతే రాసిందో అదే కాపీ పేస్ట్ చేశాడు. ఈయన కాపీ పేస్ట్ జస్టిసా? మాస్ కాపింగ్తో పాస్ అయిందా? ఈయన కనీసం బుర్రుందా షమీమ్ అఖ్తర్కు? గ్రౌండ్లో వెళ్ళి పని చేశాడా? ఏదైనా డాటాను నిరూపించాడా? ఏం లేదు. మాదిగల పక్షాన నాకు తెలిసి మాదిగల తైలాలకు ఆశపడ్డటువంటి షమీమ్ అఖ్తర్ న్యాయపరంగా వెళ్ళలేదు, అన్యాయంగా వెళ్ళిండు. రేపు కోర్టులో కొట్టేసిన తర్వాత అతనికి అర్థమవుతుంది షమీమ్ అఖ్తర్ ఎంత పెద్ద కొట్టుడు పోతుందండి. కొట్టుడు పోకపోతే దిగంబర్ కమల్ ఏం చెప్తాడు? కొట్టుడు పోకపోతే అనేది ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ చేతులు ఉన్నాయి, చట్టాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. మేము మా ప్రయత్నాలు న్యాయపరంగా. న్యాయస్థానం అయితే వాళ్ళ చేతిలో లేదుగా. న్యాయస్థానం వాళ్ళ చేతులు లేదంటే రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా ఇస్తుందండి? మోడీ ఈడ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏదైతే మాటలు మాట్లాడతాడో సుప్రీంకోర్టులో అదే జడ్జిమెంట్ వచ్చింది. మ్యానిపులేషన్ జరగనట్ట అంటే ఊహించిండేమో ముందల. అట్లెట్లా ఊహిస్తాడండి? ఒక దేశ ప్రధానమంత్రి ఆ ఎలక్షన్ రూల్స్కు వ్యతిరేకంగా ఒక కులం మీటింగ్కి వస్తాడు. ఆయన ఏదైతే ఈ కులం మీటింగ్లో ప్రకటన చేస్తాడో అదే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. మీరు ఒక మాట చెప్తానండి, షమీమ్ అఖ్తర్ నియామకం ఎస్సీ నేషనల్ కమిషన్కు వ్యతిరేకమే మేము పిటిషన్ ఫైల్ చేసినాం. పిటిషనర్ ఈజ్ బతుల రాంప్రసాద్ గారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అక్కడ సమాధానం హైకోర్టులో ఏమిస్తాడంటే, మేము వర్గీకరణ చేయడానికి కమిషన్ను నియమించలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను స్టడీ చేయడానికి మాత్రమే నియమించామని ఒక ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు హైకోర్టులో. ఇప్పటివరకు హైకోర్టులో న్యాయం జరగలేదు.
ఈ జడ్జి చేయట్లేదని జడ్జి మార్చమని పిటిషన్ వేసి మరో జడ్జి మార్చినాం. ఇప్పటివరకు 3 జడ్జిలను మార్చినాం. రాష్ట్ర ప్రభుత్వము అంత మ్యానిపులేషన్ చేస్తుంది. ఒకవేళ మేమేమంటున్నాం, ఇప్పుడు సుప్రీంకోర్టు చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి 100% దీంట్లో మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.